మీరేదైనా ఫ్యామిలీ ఫంక్షన్కో లేదా పండక్కో ఇంటికి వెళ్ళినప్పుడు కాస్త దూరపు చుట్టూ ఒకరి చేతిలో కాఫీ పట్టుకొని మొహంలో ఒక నకిలీ నవ్వు నవ్వుతూ మీ వైపు నడుచుకుంటూ వస్తారు. ఆయన మీ దగ్గరకు వచ్చేటప్పుడే మీ గుండెల్లో ఒక రకమైన అసౌకర్యం మొదలవుతుంది. ఎందుకో తెలుసా? ఆయన మీ బ్రతుకు ఏ తీరానికి చేరుతుందో తెలుసుకోవాలనే కుతూహలంతో వస్తున్నారు. ఆయన మీ దగ్గరకు వచ్చి మీ భుజం మీద చేయి వేసి అడిగే ఒకే ఒక్క ప్రశ్న, ఏం చేస్తున్నావు బాబు ఇప్పుడు అని చెప్పేసి. నిజానికి ఆ ప్రశ్న వెనుకున్నది మీ మీద ప్రేమ కాదు, ఒక రకమైన వెటకారం. మీరు లైఫ్ లో సెటిల్ అయ్యారా లేదా అని చెక్ చేసి ఒకవేళ అవ్వకపోతే వాళ్ళ మనసులో ఒక వింత ఆనందాన్ని నింపుకోవడానికి అడిగే ప్రశ్న ఇది. మీరు ఏదో ఒక సాగు చెప్పి అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తారు, కానీ సమాజం మిమ్మల్ని వదలదు. ఏం చేస్తున్నావు అనే ఈ 3 ముక్కల ప్రశ్న ఈ తరం యువతను వెన్నులో వణుకు పుట్టేలా చేస్తుంది. ప్రతి ఇంట్లోనూ, ప్రతి వీధిలోనూ, ప్రతి ఫంక్షన్ లోనూ ఇదొక మానసిక యుద్ధంలా మారిపోయింది. మీరు గమనించారా? మీరు కార్పొరేట్ ఆఫీసులో 18 గంటలు గొడ్డి చాకిరీ చేస్తూ నెలకు కొన్ని వేల రూపాయలు సంపాదిస్తున్నా, లేదా రూమ్ లో కూర్చొని మీకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి రాత్రింబవళ్ళు కష్టపడుతున్నా వాళ్ళకు అనవసరం. వాళ్ళకు కావాల్సింది ఒక బ్రాండ్, ఒక హోదా, సమాజం ఆమోదించిన ఒక సర్టిఫికేట్. ఇది లేనంత కాలం మీరు వాళ్ళ దృష్టిలో ఏమీ చేయలేని ఒక అసమర్థులు మాత్రమే. కాకపోతే ఇలాంటి మనుషులు, ఇలాంటి సమాజం మీ చుట్టూ ఎలాంటి భ్రమల వలయాన్ని సృష్టిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు పడుతున్న బాధ, మీ మనసులో మీరు అనుభవిస్తున్న ఆ సంఘర్షణ, ఆ ప్రశ్న అడిగే వారికి అస్సలు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి మీ ప్రయాణం వద్దు, మీ గమ్యం మాత్రమే కావాలి. మీరు రాత్రంతా నిద్రపోకుండా కోడింగ్ చేస్తున్నారా, సినిమా స్క్రిప్టులు రాసుకుంటున్నారా, లేక కొత్త బిజినెస్ ఐడియా కోసం బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారా అనేది ఈ సమాజానికి అనవసరం. నెల తిరిగేసరికి నీ అకౌంట్లో ఎంత పడుతుందో అదే వాళ్ళకి లెక్కకొస్తుంది. ఈ ఒక్క ప్రశ్నతో మీ కాలాన్ని, మీ శ్రమని, మీ కలల్ని చాలా చీపుగా అంచనా వేస్తారు వాళ్ళు. నిజమేంటంటే ఈ ప్రశ్న మిమ్మల్ని ఒక అభద్రతా భావంలోకి నెట్టేస్తుంది. చుట్టాలు ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే చాలు రూమ్ లో తలుపేసుకొని దాక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏదైనా పెళ్లికి వెళ్ళాలంటే ఒక రకమైన భయం ఎందుకు పుడుతుంది? ఎందుకంటే అక్కడ మీకంటే మీ ఉద్యోగానికి, మీ శాలరీకి ఎక్కువ విలువిస్తారు. మీరు మనుషులుగా ఎంత మంచివారైనా, ఎంత క్రియేటివ్ గా ఆలోచిస్తున్నా నీకు నెల జీతం ఎంత వస్తుంది అని చెప్పేసి మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత మీకు రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి చూస్తారు. ఒకవేళ మీకు జీతం లేకపోతే వాళ్ళు వచ్చేసి మీకు అడ్వైజులు ఇస్తూ ఉంటారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ గోవింద్ శరణ్ గారు ఒక అద్భుతమైన మాట చెబుతారు. ఈ ప్రపంచం మిమ్మల్ని మెచ్చుకోవాలనో లేదా మీ గురించి గొప్పగా మాట్లాడుకోవాలనో మీరు బ్రతకడం మొదలు పెడితే మీ జీవితం మీ చేతుల్లో ఉండదు అని. ఎంత నిజం కదా? మీరు కేవలం ఆ చుట్టాల నోళ్ళు మూయించడానికో లేదా సమాజం దృష్టిలో సక్సెస్ అనిపించుకోవడానికో ఏదో ఒక ఉద్యోగంలో దూరితే మీ అంతరాత్మను చంపేసుకున్నట్లే. ఈ ప్రశ్న మిమ్మల్ని ఎంతలా వేధిస్తుందంటే మీ సొంత సంతోషాన్ని వదిలేసి ఎవరో థర్డ్ పర్సన్ ని సాటిస్ఫై చేయడం కోసం మీ జీవితాన్ని త్యాగం చేసి, మీకు ఇష్టమైన పనిని వదిలేసి ఆ వచ్చే అరాకొర జీతం కోసం అని చెప్పేసి మీరు మీ జీవితాన్ని త్యాగం చేస్తారు. ఈ తరం ఎదుర్కొంటున్న అతి పెద్ద మానసిక సమస్య ఇది. ఎందుకంటే వాళ్ళ జీవిత లక్ష్యం కోసం కనీసం ప్రయత్నం కూడా చేయనీయకుండా ఈ సమాజం, చుట్టాలు, తల్లిదండ్రులు అందరూ వాళ్ళని ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించే ఒక మిషన్ లాగా మార్చేస్తున్నారు. నిజం చెప్పాలంటే మన మీద, మన చుట్టాలకి నిజంగా గౌరవం ఉంటే, నిజంగా ప్రేమ ఉంటే, నువ్వు సంతోషంగా ఉన్నావు బాబు, ప్రశాంతంగా నిద్రపోతున్నావా అని చెప్పేసి అడగాలి. కానీ వాళ్ళు అలా అడగరు. వాళ్ళకి కావాల్సింది మీ సంతోషం కాదు, మీ సంపాదన. ఎందుకంటే ఈ సమాజం సంతోషాన్ని సక్సెస్ గా చూడదు, కేవలం డబ్బుని, హోదాని మాత్రమే చూస్తుంది. ఈ ఒత్తిడి వల్లే ఈరోజు 20 ఏళ్ల యువత కూడా డిప్రెషన్ మెడిసిన్స్ వాడుతున్నారు. ఓ పక్క మీ కలలు, మరో పక్క సమాజం పెట్టే ఈ ఇన్సల్టింగ్ క్వశ్చన్స్, ఈ రెండింటి మధ్య నలిగిపోతూ మీ ఒరిజినాలిటీ మీరు కోల్పోతున్నారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? చుట్టాలు ఎందుకు మీ జీవితంలోకి ఇలా తొంగి చూస్తున్నారు? నిజమేంటంటే వాళ్ళకు వాళ్ళ జీవితాల్లో ఎలాంటి థ్రిల్ లేదు. పొద్దున్నే లేవటం, ఆఫీస్కి వెళ్ళటం, సాయంత్రం రావటం, టీవీ చూడటం, ఇదే వాళ్ళ యాంత్రికమైన జీవితం. వాళ్ళ లైఫ్ లో చాలా బోర్ కొడుతుంది. అందుకే పక్కింటి అబ్బాయో లేక చుట్టాల అమ్మాయో ఏం చేస్తున్నారో చూసి అక్కడ ఏదైనా కాసింత మసాలా దొరుకుతుందేమో అని చెప్పేసి వెతుకుతుంటారు. ఈ అపజయం లేదా మీ వెనుకబడితనం వాళ్ళ బోర్ కొట్టే జీవితాలకి ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ లాగా అనమాట. మరో ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఇంకా 30 ఏళ్ల క్రితమే ఆగిపోయింది. ఒకప్పుడు జీవితం అంటే చాలా సింపుల్ గా ఉండేది. చదువుకోవడం, ఓ గవర్నమెంట్ ఉద్యోగమో బ్యాంక్ ఉద్యోగం సంపాదించడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కంటం, అంతే. కానీ ఈ రోజుల్లో రోజులు మారిపోయాయి. రిస్క్ తీసుకోవడమే ఈ రోజుల్లో అతి పెద్ద రిస్క్
విసిగైపోయింది. కంఫర్ట్ జోన్ లో కూర్చొని బతికేవాడు బతికున్న శవం లాంటి వాడు. ఈ తరం యువత కొత్తగా ఆలోచిస్తుంది, స్టార్టప్స్ ఉంటుంది, క్రియేటివ్ ఫీల్డ్ వైపు వెళ్తుంది, ఫ్రీలాన్సింగ్ చేస్తుంది. ఈ అన్ప్రెడిక్టబిలిటీ, ఈ రిస్క్ తీసుకునే నైజం ఆ పాత తరం మనస్తత్వానికి అస్సలు అర్థం కాదు. వాళ్ళకి తెలిసింది ఒకటే, నెల తిరిగేసరికి జీతం రాకపోతే నువ్వు పనికిరాని వాడివి. అంతేకాదు, ఈ సమస్య రావడానికి మరో ప్రధాన కారణం మీ చుట్టూ ఉండే వాళ్ళ మనస్తత్వంలో దాగున్న వింతైన కంపారిజన్ అనే గుణం. వాళ్ళకి వాళ్ళ అబ్బాయో అమ్మాయో అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తూ ఉండవచ్చు. మిమ్మల్ని కూడా అదే కామన్ స్కిల్ తో కొలవాలని చూస్తారు. ప్రేమానంద్ గోవింద్ శరణ్ గారు తరచూ ఒక అద్భుతమైన సత్యాన్ని ప్రస్తావిస్తుంటారు. ఈ సృష్టిలో ప్రతి పువ్వు తనదైన సమయంలో తనదైన అందంతో వికసిస్తుంది. ఒక గులాబీ పువ్వును చూసి మల్లె పువ్వుని నువ్వెందుకంత త్వరగా పూయలేదని చెప్పేసి నిందించడం ఎంత మూర్ఖత్వమో, ఒకరి జీవితాన్ని మరొకరితో పోల్చడం కూడా అంతే మూర్ఖత్వం. కానీ దురదృష్టవశాత్తు మన బంధువులకి ఈ కనీస జ్ఞానం కూడా ఉండదు. వాళ్ళకి అందరూ ఒకే అచ్చులో పూసిన బొమ్మల్లా కనిపించాలి. రెండో తప్పు ఏంటంటే మీ వైపు కూడా ఉంది. మీరు సమాజానికి, మీ చుట్టాలకి మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలనే ఒక పెద్ద భ్రమలో బ్రతుకుతున్నారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక లోపలే కుంగిపోతూ మీ డిఫెన్స్ మెకానిజం ఆన్ చేస్తారు. నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఒక 2 నెలల్లో నా రేంజ్ మారిపోతుందంటూ లేనిపోని బిల్డప్లు ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు వాళ్ళ ప్రశ్నలను సీరియస్ గా తీసుకొని వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై వేసుకుంటారో అప్పుడే మీరు ఆ ఉచ్చులో చిక్కుకుపోయినట్లే. మీ అభద్రతా భావమే వాళ్ళకి బలం. మీరు భయపడుతున్నంత కాలం వాళ్ళు మిమ్మల్ని ఆడిస్తూనే ఉంటారు. నిజానికి సమాజం నిర్దేశించిన సక్సెస్ అనే డెఫినేషన్ మీరు బ్లైండ్ గా నమ్మటం వల్లే ఈ సమస్య ఇంత పెద్దదిగా కనిపిస్తుంది. కార్పొరేట్ ఆఫీసుల్లో టైం కట్టుకొని 14 గంటలు స్క్రీన్ల ముందు కూర్చొని కంటి కింద నల్లటి మచ్చలతో లోపల ఏమాత్రం సంతోషం లేకపోయినా బయటికి మాత్రం ఐఎమ్ సెటిల్డ్ అని చెప్పుకునే ఒక నకిలీ ప్రపంచాన్ని మీరు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆ నకిలీ ప్రపంచంలోకి మీరు ఇంకా ఎంటర్ అవ్వలేదు కాబట్టి బంధువులు అడిగే ప్రశ్నలు మీకు పెద్ద అవమానంలా అనిపిస్తుంది. మీరు అనొచ్చు, ఇప్పుడు కంప్యూటర్ ఉద్యోగం తక్కువ అని చెప్పేసి. ఆ వృత్తి మీకు నచ్చితే చేయాలి. ఆ వృత్తి మీకు నచ్చకుండా డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి చేస్తే మీకు కొన్ని రోజులకే బొరుగుటేస్తుంది. పోని డబ్బులు కాదు, ముందు వృత్తి కాదు, ఏదో ఒక దాంట్లో దిగితే కనీసం నేను పలానా పని చేసుకుంటున్నానని చెప్పడానికి దిగితే మీరు నిజంగా ఆ చుట్టాలు చేసిన ట్రాప్లో పడిపోయినట్లే. కాబట్టి ఏదో సాధించాలనే తపన ఉన్నప్పుడు అలాంటి చిన్న చిన్న రాళ్ళ దెబ్బలకి పడిపోతే ఎలాగా? మీరు అనుకుంటున్న పని కోసం పోరాడండి. మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో దానికోసం కష్టపడండి. అంతేగాని చుట్టాలు అడుగుతున్నారు, వాళ్ళు వీళ్ళు స్ట్రెస్ చేస్తున్నారని చెప్పేసి మీకు ఇష్టం లేకపోయిన పనిలో మీకు ఇష్టం వచ్చిన పనిని వదిలేసుకుని జాయిన్ అవ్వమాకండి. మరి ఎలా బ్రదర్, మనం సర్వైవ్ అవ్వాలి కదా భూమి మీద అని చెప్పేసి అంటారా? సర్వైవ్ అవ్వటానికి బొచ్చెడు పనులు ఉన్నాయి. అంతేగాని ఉద్యోగంలో జాయిన్ అయినంత మాత్రాన మీరు మీ జీవిత లక్ష్యాన్ని రీచ్ అవ్వరు కదా. ఉద్యోగం చేయడమే నా జీవిత లక్ష్యం అనుకుంటే ఖచ్చితంగా దూకేయచ్చు, తప్పే లేదు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ప్రశ్నని, ఈ వెటకారాన్ని, ఈ చుట్టాల మనస్తత్వాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? దీనికి ఒక సొల్యూషన్ ఉంది. మీ మైండ్ సెట్ ని పూర్తిగా మార్చేయండి. ఎవడో అడిగే పనికి మాలిన ప్రశ్నలకి మీ వాల్యుబుల్ మోడ్ని ఎందుకు పాడు చేసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సమాధానం చెప్పాలనే ఆరాటాన్ని, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనే తాపత్రయాన్ని పూర్తిగా వదిలేయండి. ఎవరైనా వచ్చి ఏం చేస్తున్నావు బాబు అని అడిగితే మొహమాటం లేకుండా, ఏమాత్రం గిల్టీ లేకుండా ప్రశాంతంగా నవ్వుతూ ప్రస్తుతానికి ఏమి చేయట్లేదండి, ఖాళీగా తిరుగుతున్నానని చెప్పేయండి. మీ నోటి నుంచి ఆ ఒక్క ముక్క వినగానే అవతల వాడి అహంకారం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. ఎందుకంటే వాడు మీ నుండి ఒక డిఫెన్సివ్ ఆన్సర్ని ఆశించాడు. మీరు భయపడుతూ ఏం చెప్పాలో తెలియక తల గోక్కుంటారని చెప్పేసి వాడు ఊహించుకుంటాడు. కానీ మీరు ఎప్పుడైతే మీ పొజిషన్ చాలా రా అండ్ రియల్గా ఒప్పుకుంటారో వాడు మాట్లాడటానికి ఇంకేం మిగలదు. మీరు రిస్క్ తీసుకుంటున్నారు. మీరు ఒక అన్ప్రెడిక్టబుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అది అందరికీ అర్థం కాదు. ప్రేమానంద్ గోవింద్ శరణ్ గారు చెప్పినట్లు మీరు భగవంతుడికి, మీ అంతరాత్మకి సమాధానం చెప్పుకుంటే చాలు. ఈ లోకంలోని మనుషులందరినీ సంతోషపెట్టడం మీ బాధ్యత కాదు. ఇంకా రెండో విషయం, మీ చుట్టూ ఒక స్ట్రాంగ్ మెంటల్ ఫిల్టర్ ని క్రియేట్ చేసుకోండి. అంటే బంధువుల ఇళ్ళకి, ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలని ఒక చెవితో విని మరో చెవితో వదిలేయడం నేర్చుకోండి. వాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు లోపల కోపంతో రగిలిపోవడం కాదు, వాళ్ళ అజ్ఞానాన్ని చూసి జాలిపడాలి. ఒక చిన్న
చిన్న కంఫర్ట్ జోన్లో ఇరుక్కుపోయి కేవలం పక్కవాడి లైఫ్ని జడ్జ్ చేస్తూ బతికేసే వాళ్ళకి రేపటి మీ సక్సెస్ తాలూకు విజన్ ఎలా కనిపిస్తుంది? మీ ప్రయాణం వేరు, మీ గమ్యం వేరు. ఆ విషయం మీ మైండ్లో క్లియర్గా ఉన్నప్పుడు ఎవడో అడిగే ప్రశ్న మిమ్మల్ని ఎలా డిస్టర్బ్ చేయగలదు? కాబట్టి డిస్టర్బ్ అవ్వకండి. చివరగా బంధువుల ప్రశ్నల్ని తట్టుకోవడం మాత్రమే కాదు, అసలు మీ జీవితాన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలో ఆలోచించాలి. మీరు గెలిస్తేనే ఈ లోకం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. మీరు గెలవనంత కాలం మీరు చెప్పే ప్రతి మాట ఒక సాకులాగే వినిపిస్తుంది. అది కూడా నిజమే. మరి మీ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మీ దగ్గర ఒకటే మార్గం ఉంది. మీ క్రాఫ్ట్ మీద, మీ వర్క్ మీద మీకు పూర్తిగా క్లారిటీ ఉండాలి. సమాజం మిమ్మల్ని చూసి నవ్వుతున్నప్పుడు, చుట్టాలు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు ఆ కోపాన్ని, ఆ ఫ్రస్ట్రేషన్ని మీ సక్సెస్ కోసం ఇంధనంలా వాడుకోండి. ప్రేమానంద్ గోవింద్ శరణ్ గారు జీవన విధానం గురించి చెప్తూ ఒక అద్భుతమైన సత్యాన్ని బోధిస్తారు. నిజమైన విజయం అంటే సమాజం ఇచ్చే చప్పట్లు కాదు, అంతర్గత క్రమశిక్షణ, అలాగే మనశ్శాంతి. మన కర్మ పట్ల మనకున్న అంకిత భావమే నిజమైన సక్సెస్. మీరు మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలంటే మొదట ఈ నకిలీ గుర్తింపుల కోసం ప్రాకులాడటం ఆపేయాలి. ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు పక్కింటోడు ఏమనుకుంటాడో కాదు, నిన్నటి కంటే ఈ రోజు మీ నాలెడ్జ్ పెరిగిందా, మీ స్కిల్ ఇంప్రూవ్ అయిందా, ఏం చేస్తే నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలను అనేది లెక్కలోకి వస్తుంది. కంఫర్ట్ జోన్ బద్దలు కొట్టండి, రిస్క్ తీసుకోండి. ఒకవేళ ఓడిపోయినా ఆ ఓటమి మీ సొంత ప్రయోగం వల్ల వచ్చింది కావాలి, కానీ ఎవడో చెప్పడం వల్ల వచ్చింది కాకూడదు. ఎందుకంటే మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. వాడు చెప్పినందుకే ఓడిపోయాను అని చెప్పేసి వాడి మీద నెట్టేస్తారు. గెలిచినా ఓడినా దానికి కారణం మీరే అవ్వాలి. ఓడిపోతే నేర్చుకుంటారు, గెలిస్తే దాన్ని కంటిన్యూ చేస్తారు. చివరిగా ఈసారి ఏదైనా ఫంక్షన్ లో చుట్టాలు మీ ముందుకొచ్చి అదే వెటకారపు నవ్వుతో ఏం చేస్తున్నావు బాబు అని అడిగితే భయపడకండి, తలదించుకోకండి. వాళ్ళ కళ్ళల్లో నేరుగా చూస్తూ మనసులో ఒకటి అనుకోండి, నేను నా జీవితాన్ని నిర్మించుకుంటున్నాను. నా సామ్రాజ్యానికి నేనే రాజుని, నేనే బంటును కూడా. నా సమయం ఇంకా రాలేదు, కానీ ఒకసారి వచ్చాక నా సక్సెస్ ఇచ్చే సౌండ్ మీ ప్రశ్నలన్నిటికీ శాశ్వతంగా సమాధానం ఇస్తుంది. ఈ మైండ్ సెట్ లో ఉన్నంత కాలం మిమ్మల్ని ఏ ప్రశ్న గాయపరచలేదు, ఏ సమాజము ఆపలేదు. కాబట్టి థింక్ అబౌట్ ఇట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అందులోనూ ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.